హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కిడ్స్ వరల్డ్. మేము ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అక్కడ అమ్మ వాళ్ళు దుర్గమ్మ కొలుపును కొలుచుకుంటున్నారు, అందుకనే వెళ్తున్నాము. అక్కడ ఏమేం చేసాము, ఎలా చేసాము, దుర్గమ్మను ఎలా కొలుస్తారనేది మీకు డీటెయిల్గా చూపిస్తూ చెప్తాను. ఈ వీడియోలో దుర్గమ్మ కొలుపు గురించి చెప్తానన్నా కదండి. ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే దుర్గమ్మ కొలుపు అంటారంట. కొంతమంది బాణమ్మ కొలుపు అని, కొంతమంది పెద్దేవర కొలుపు అని కూడా అంటారంట. అంటే ప్లేస్ని బట్టి చేంజ్ అవుతుందంట. దుర్గమ్మ కొలుపు కోసమని ఆఫ్టర్నూన్ నుండే పనులు స్టార్ట్ చేసామండి. ముందుగా స్వీట్వి అప్పాలు చేసాము. తర్వాత పప్పు వేసి గారెలు చేస్తారంట. ఆ పప్పు గారెలు కూడా చేసాము. ఇవి చేసేటప్పుడు అద్వైత కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. అద్వైత మిల్కి ఇద్దరు చేశారు. చిన్న చిన్న గారెలు చేశారు, బాగా చేశారు. ఆ చేయడమే కాకుండా అద్వైత అయితే అందరికీ టేస్ట్ చూపించింది. నేనే చేశాను, చూడండి చూడండి అనుకుంటా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి టేస్ట్ చూపించింది. ఇవి చేయడం అయిపోగానే మామిడి తోరణాలు కట్టుకున్నాము. మామిడి తోరణాలు కట్టగానే ఇంటికి మంచి కలొచ్చింది. తర్వాత అమ్మ వచ్చేసి దేవుడికి దీపం పెట్టింది. దుబ్బులైన తనకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాడు. అంటే ఇక్కడ తొట్టిని అలంకరిస్తున్నాడు. తను ఆ పని చేస్తుంటే మేమందరం పసుపు గంధం పెట్టుకొని కాళ్ళకు పసుపు అయితే రాసుకుంటున్నాము. ఇక్కడైతే మా మరదలు చూడండి, నేను వీడియో తీస్తున్నానని వస్తూ ఉంటే హాయ్ అని చెప్తూ చేతులు కట్టుకుంది. పిల్లలు మాకు కూడా పెట్టమంటూ వచ్చేసి వదినతో పెట్టించుకుంటున్నారు. ఇక్కడ అక్క పుట్టమట్టి కోసమని గంపను రెడీ చేస్తుంది, అలంకరిస్తుంది. ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్న గుమ్మానికి పూజ చేశారు. ఇప్పుడు పుట్టమట్టి కోసం వెళ్ళాలి కదా, అక్కడికి కావాల్సినవి అన్నీ రెడీ చేస్తున్నాము. అక్కడికి కావాల్సినవి ఏంటి అంటే పసుపు, కుంకుమ, తెల్లపిండి, కొబ్బరికాయ, గుడ్డు, నిమ్మకాయ, బ్లౌజ్ పీసు, కుడుక, పోక, ఖర్జూర, బియ్యం, గంప, చిన్న బిందెలో నీళ్ళు, మంగళహారతి. ఇప్పుడు వచ్చేసి మనము అంతకుముందు ఉన్న దుర్గామాతని, పాత దుర్గామాతని అన్నమాట లేపాలి అంటే తనను ఆహ్వానించాలి. దుబ్బులైన వచ్చేసి కాసేపు పూజ చేశారు. తర్వాత నాన్న వచ్చేసి కొబ్బరికాయ కొట్టి పాత దుర్గామాతని కదిలించారు. తొట్టిని ఒకరు, కింద అమ్మవారిని ఒకరు పట్టుకొని మళ్ళీ ఇప్పుడు చేసే పూజ ప్లేస్లో పెట్టేసుకోవాలి. మనం ఏ దేవుణ్ణి చేసుకున్నా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయం కదండి. కాకపోతే ఇక్కడ దుర్గమ్మ చేసేటప్పుడు మాత్రం లెఫ్ట్ హ్యాండ్తోనే అమ్మవారికి గుగ్గిలం వేయాలి. ఈ అమ్మవారికి ఖచ్చితంగా గుగ్గిలం అనేది ఉండాలి. గుగ్గిలం వేసేటప్పుడు ఇక్కడ అమ్మవారికి లెఫ్ట్ హ్యాండ్తోనే వేయాలి. లెఫ్ట్ హ్యాండ్తోనే అంటే ఎప్పుడు వేసినా లెఫ్ట్ హ్యాండ్ని యూజ్ చేసుకుంటేనే లెఫ్ట్ హ్యాండ్తో వేసుకోవాలి. ఈ పూజ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇది తగ్గకుండా మనం నాన్ స్టాప్గా గుగ్గిలం అనేది వేసుకోవాలి. ఇప్పుడు దుబ్బులైన వచ్చేసి కాసేపు పూజ చేశారు. పూజ చేసేటప్పుడు అమ్మని నాన్నలు అడిగారన్నమాట. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎందుకు మళ్ళీ చేసుకుంటున్నారు, మరి మీకు అమ్మవారిని చేసుకున్నప్పుడు బాగా అంటే బాగా అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుంది, మీరు మీ సంకల్పం ఏంటి, సంకల్పం అంటే నెక్స్ట్ ఎప్పుడు చేసుకుంటారు, మన కోరిక ఏంటో మళ్ళీ ఎప్పుడు చేస్తాము అనేది ఇక్కడ మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత అమ్మవారి పర్మిషన్తోనే మనం పుట్టమట్టికి వెళ్ళాలి. ఇక్కడ ఒక్కొక్కరం ఒక్కొక్కటి తీసుకున్నాము. హారతి ప్లేటు, గంప, చిన్న మంచినీళ్ళ బిందె, ఇవి ఆడపడుచులే పట్టుకోవాలంట. అందుకోసమనే ఒక్కొక్కరం ఒక్కొక్కటి తీసుకున్నాము. మంగళహారతి అక్క, నేనేమో చిన్న మంచినీళ్ళ బిందె, మిల్కీ గంప, వదిన వచ్చేసి కొబ్బరికాయ, బియ్యం ఉన్న ప్లేట్ తీసేసుకొని వచ్చింది. ఇక అందరం కలిసి బయటికి వెళ్ళాము పుట్టమట్టి కోసమని. అయితే ఇక్కడ మాకు దగ్గరలో పుట్ట ఇక్కడ లేదు అని మేము దుబ్బులాయనకే చెప్పాము పుట్టమట్టి తీసుకురమ్మని. తను వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. బయట ఒక ప్లేస్లో తను పుట్టమట్టి పెట్టేసి లోపలికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏంటంటే ఆ పుట్టమట్టి దగ్గరికి వెళ్ళి మనము పుట్టమట్టిని పూజ చేసుకొని తీసుకోవాలి. అంటే పుట్ట ఉన్నప్పుడు ఎలా పూజ చేస్తామో అలా పూజ చేసుకొని మనము ఆ పుట్టమట్టిని తీసుకొని లోపలికి రావాలి.
ఇప్పుడు ఈ పుట్టమట్టి దగ్గరికి వచ్చినాక అందరము తీసుకొచ్చిన ప్లేట్స్ ఆ మట్టి దగ్గర పెట్టేసుకొని ఒక్కొక్కరుగా ఫస్ట్ ఆ మట్టికి పూజ చేయాలి. ఏంటంటే అందరం అంటే ఒక 5గురు కలిసి ఆ పుట్టమట్టి పైన 5 సార్లు వాటర్ చల్లి మొక్కుకోవాలి. ఇట్లా మొక్కుకునేప్పుడు అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అక్క, నేను అందరము మట్టికి వాటర్ పోసేసి మొక్కుకున్నాము. తర్వాత అందరం పసుపు, కుంకుమ, గంధం వేసేసి మొక్కుకున్నాము. ఐదుగురు వేయాలి అంటేను 5గురు వేసి ఇలా మొక్కేసుకొని నెక్స్ట్ వచ్చేసి దుబ్బులాయన పూజ చేశాడు. అంటే మీ పర్మిషన్ కోసమని పుట్టమట్టిని తీసుకెళ్తున్నాం కదా, మమ్మల్ని హ్యాపీగా ఉంచు అని చెప్పేసి తను పూజ చేశాడు. పూజ చేశాక అందరికీ బొట్టు పెడుతూ కంకణాలు అయితే కట్టేస్తున్నాడు. కంకణాలు కట్టుకున్న తర్వాత అమ్మ వచ్చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంది. పూజ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరుగా వచ్చేసి ఆ పుట్టమట్టిని తీస్తున్నారు. అంటే ఎలా తీయాలి అంటే 5 దోశలు 5గురు ఆ గంపలో వేసుకోవాలి. ఫస్ట్ అన్నయ్య వేశాడు. 5 దోశలు గంపలో వేశాడు. నెక్స్ట్ వచ్చేసి అమ్మ తర్వాత నాన్న కూడా వేశాడు. నాన్న వేశాక బావ, తమ్ముడు ఇలా అందరూ కలిసి 5 పిరికిళ్ళు 5గురు వేశారు. ఇలా వేశాక ఆ గంపని పవిత్రంగా తలపైన పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఇలా ఇంట్లోకి తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ మట్టిని ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కూడా దుర్గమ్మని చేసుకుంటారా? చేసుకుంటే ఎలా చేసుకుంటారు? ప్రాసెస్ ఇదేనా? మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఓకే గైస్, మా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్ బాయ్.